హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. ఇందిరమ్మ ఇళ్ళ గురించి అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. ఈ ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్ విడుదలయ్యిందా? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి? అర్హులను ఎలా గుర్తించాలి? ఈ ఇందిరమ్మ ఇల్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు? ఈ ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేయబోతున్నారా, లేకపోతే ఈ ఇందిరమ్మ ఇళ్లకు బదులుగా డబల్ బెడ్రూమ్లు పంపిణీ చేయబోతున్నారా? అలాగే సర్వైవర్ నేమ్, ఫోన్ నెంబర్ లేకపోతే ఇల్లు వస్తుందా లేదా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఎదురు చూసే వారికి గవర్నమెంట్ నుండి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. L1 వారికి ఆర్థిక సహాయం అయితే చేయబోతున్నారు, 5 లక్షలు. లిస్ట్ 2లో పేరు వచ్చిన వారికి ఈ ఇందిరమ్మ ఇళ్లకు బదులుగా డబల్ బెడ్రూమ్లను అయితే పంపిణీ చేయబోతున్నారు. లిస్ట్ విడుదల చేశారు. ఆన్లైన్లో లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలని చాలా డౌట్స్ అందరికీ ఉన్నాయి. నిజానికైతే ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఎలాంటి లిస్ట్ అయితే విడుదల చేయలేదు. అలాగే సర్వైవర్ నేమ్, ఫోన్ నెంబర్ లేకపోతే ఇల్లు వస్తుందా లేదా అని చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. ఈ సర్వైవర్ నేమ్, ఫోన్ నెంబర్ టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే కనబడట్లేదు. అలాగే ఖచ్చితంగా L2లో నేమ్ ఉంటే మీకైతే ఇల్లు వస్తుంది. ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళని ఏప్రిల్ నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు అర్హులైన వారికి. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.